నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 65వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. సో భగవానుడు ముందు శ్లోకంలో చెప్పారు, ఈ అతి గుహ్యతమైన మాటని, అంటే ఈ విషయాన్ని నేను నీకు ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా విను. ఎందుకంటే నువ్వు నాకు అందరికన్నా ఇష్టమైన వాడివి. సో నీ శ్రేయస్సు కోరి నేను ఇంకొకసారి చెప్తాను, విను అని సమరైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో కర్మయోగానికి సంబంధించిన ఆయన చెప్పిన విషయాన్ని సమరైజ్ చేస్తున్నారు. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు. సో అర్జునుడు చేయవలసిన 4 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. మన్మన, నీ మనస్సుని బుద్ధిని నాకు అర్పించు. మద్భక్త, అత్యంత అనన్యమైన భక్తితో నన్ను శరణు వేడు. సో నేనే పరమ లక్ష్యమైన ఉద్దేశంతో అలా శరణు వేడాలి. తర్వాత మద్యాజీ, నీ సమస్త కర్మ ఫలాలని నాకు అర్పించి ఆ విధంగా నన్ను ఆరాధించు. తర్వాత మాం నమస్కురు, పరమాత్మగా నన్ను భావించి నాకు నమస్కారం చేయి. సో ఇక్కడ పరమాత్మగా అనగానే మనం ఆయన ఒక ఈశ్వర శక్తి, అట్లాగే ఆయన యొక్క సర్వవ్యాపకత్వం అన్నీ వస్తాయి. సో ఈ రెండు తలుచుకుని నా స్వరూపాన్ని అర్థం చేసుకుని పరమాత్మనైన నన్ను నమస్కరించు. సో ఈ 4 పనులు చేస్తే మామే వైశ్యసి సత్యంతే. సో నువ్వు నన్ను పొందగలుగుతావు. మా ఏవ ఏష్యసి అంటే నన్ను పొందగలుగుతావు. సత్యంతే ప్రతిజానే. సో నేను నీకు ఈ సత్యాన్ని ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అర్జున, నా మాట విను. నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడివి. ప్రియంతే ప్రియోసిమే, నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడివి. సో నేను నీకు ఇంకొకసారి ఈ మాట చెప్తున్నాను, విను. నువ్వు చేయవలసిందేంటి? మన్మన మద్భక్తః మామే మద్యాజీ నమస్కురు. సో ఈ 4 విషయాలు చేయాలి. సో మనందరికీ కూడా అదే చెప్తున్నారు ఆయన. మనస్సుని బుద్ధిని పరమాత్మ పైన నిలిపి సమస్త కర్మఫలాలని ఆయనకి సమర్పించి ఆయనే పరమ లక్ష్యం అనుకుని ఆయన్ని శరణు వేడి ఆయన్ని నమస్కరిస్తే ఆయనే మనకి ఆ జ్ఞాన మార్గాన్ని చూపించి ఆయనలో చేరుకునే స్థితిని ఆయన కల్పిస్తాడు. సో ఇది భగవానుడు ఇక్కడ కర్మయోగానికి సంబంధించింది సమరైజ్ చేశారు. క్లీన్ కృష్ణాయ నమః.